నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో ఒకరోజు ముందే పెన్షన్ల పండుగ వచ్చేసిందన్న మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారని వ్యాఖ్య మాజీ మంత్రి కాకానితో ములాఖాత్ అయిన సజ్జల వచ్చే కాలంలో దీని ఫలితాలు భయంకరంగా ఉంటాయని కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ వీర్లగుడిపాడులో లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ఆనం పెన్షన్ల పంపిణీలో భారతదేశంలోనే ఏపీ నెంబర్ 1 అని ప్రశంస జూన్ 15వ తేదీ నుంచి అత్యంత వైభవంగా నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకర్ల జమ్మవరం గ్రామ సచివాలయంపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు 15,000 లంచం తీసుకుంటున్న వీఆర్ఓ గంగాధర్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ సంగమండలం వీర్లగుడిపాడులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేశారు. 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందిస్తున్నామని, పేదల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆయన చెప్పారు. జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన పింఛన్లను మంజూరు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సంగమండలం వీర్లగుడిపాడు గ్రామంలో ఆయన అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేశారు. మంత్రికి స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. వీర్లగుడిపాడు గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆనం మీడియాతో మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందిస్తున్నామని, పేదల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవం, పరిపాలన దక్షతతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగమండలం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రారంభించారు. ఇంకొక 3 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేయాలి. వీళ్ళు డబ్బు మంజూరైంది. ఈ ఊరు అంతా కూడా సిమెంట్ రోడ్డు పూర్తి కావాలి అని అంటే ఇంకా 12 లక్షల రూపాయలు ఇస్తే ఈ ఊరిలో మట్టి రోడ్డు ఉండదు, అన్ని సిమెంట్ రోడ్లే. కాబట్టే నేను ఈ ఊరికి వచ్చిన సందర్భంలో 12 లక్షల రూపాయలు మంజూరు చేశాను. ఈ ఊరికి జిల్లా అధికారులతో మాట్లాడి రేపే ఆదేశాలు ఇస్తాను. పంచాయతీరాజ్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. సోమవారం నుంచే మిగిలినటువంటి 12 లక్షల రూపాయల రోడ్లు కూడా ఈ ఊరు పూర్తి చేయమని, ఆ రోడ్లు పూర్తి అవ్వాలి. దానితో పాటు పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాల్లో కూడా గతంలో మోసం జరిగింది. 1 సెంట్ ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే ఇల్లు మంజూరు చేశామన్నారు, భూమి ఇచ్చామన్నారు. ఆ మునకలో భూములు కలవలేదు, ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. కాబట్టి ఇవాళ వాళ్ళకి కొత్త విధానంలో తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి చెప్పాం, 3 సెంట్ల భూమి ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం. ప్రతి పేద కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి ఇవ్వాలి. 3 సెంట్లకి దాన్ని లేఅవుట్ తయారు చేయమన్నాను. అందులో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ళు మంజూరు చేస్తున్నాం. ఈ రోడ్లు మళ్ళీ ప్రారంభించడానికి, ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి, ఇల్లు మంజూరు చేసిన తర్వాత ఇల్లు శంకుస్థాపన కార్యక్రమానికి మరొక మాసంలో మళ్ళీ నేను వీర్లగుడిపాడుకు వచ్చి వీళ్ళందరితో కలిసి ఆ ఆనందంలో నేను కూడా భాగస్వామిని కావాలనేది నా యొక్క కార్యక్రమం. దీనిలో ఇక్కడ మరొక విషయం ఉంది, ఎందుకంటే మళ్ళీ మీడియా ఉండదు కాబట్టి చెప్తాను. వీర్లగుడిపాడికి రావాలి అని అంటే ఇది సంగం మండలం. వీళ్ళు సంగం పోవాలన్నా ఇక్కడ నుంచి ఆత్మకూరు వెళ్ళాలి. ఆత్మకూరు నుంచి తిరిగి సంగం వెళ్ళాలి. ఇంత దూరం చేసేటువంటి ఈ ప్రయత్నంలో వీళ్ళు అసలు బయట ప్రపంచాన్నే చూడటం లేదు. బయట ప్రపంచానికి దూరం అయ్యారు. వీళ్ళ బిడ్డలు ఎలా చదువుకుంటున్నారో తెలియదు, వాళ్ళని ఎక్కడ చదివించాలో తెలియదు, అసలు సమాజం ఎక్కడికి పోతుంది, బయట ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏదీ తెలియని అయోమయ పరిస్థితుల్లో ఈ గ్రామం ఉంది. ఒకవైపు పెన్నా నది, ఒకవైపు బేరాపేరు, బొగ్గేరు, ఇలాంటి వాగులు, వంకలు, నదుల మధ్య ఈ గ్రామం ఒక చిన్న గ్రామంగా నిలబడిపోయింది. ఎప్పుడు కూడా నన్ను అభిమానించిన గ్రామం. ఇంతకు ముందు రోజుల్లో నేను ఇక్కడికి వచ్చిన, అయితే ఇటీవల 2-3 పెద్దలు కాలం చేశారు. వాళ్ళు నాకు ఎదురొచ్చి ఈ ఊరిలోకి నువ్వు రాక్కర్లేదు, మేమంతా నీతోనే ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చి పంపించేవారు. కానీ వాళ్ళు లేరు.
బాధాకరం అది. నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను. నెల్లూరు జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకానీతో వైసీపీ పీఏసీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ములాఖత్ అయ్యారు. కాకానీపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్కు పంపించడం దారుణమన్నారు. వచ్చే కాలంలో దీని ఫలితాలు భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్లో ఉన్న విషయం విదితమే. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ పీఏసీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరుకి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ వైసీపీ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ రెడ్డి, పలువురు వైసీపీ ముఖ్య నేతలతో కలిసి నెల్లూరు జైల్లో ఉన్న కాకానితో ములాఖత్ అయ్యారు. వారి వెంట వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. నిన్న చూశాను, అసలు ఎక్కడున్నామో కూడా అర్థం కాలే. మీ ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డాన్స్ చేస్తున్నారు. అసలు దానికి ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల. ఎక్కడైనా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో ఎక్కడైనా జరిగితే ఏమని అనుకోవచ్చు. ఎవరు పట్టించుకునేవారు. మన సొసైటీలో సభ్య సమాజంలో ఓపెన్ గా జరుగుతున్నాయి ఇవన్నీ. ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళకు తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు. డ్రెస్సులో కాకి డ్రెస్సులో గూండాయిజం అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం, అది కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది. వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్ళకు వాళ్లే రాజులు అవుతారు. అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయదు. చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కినట్లేదు. ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏం పర్వాలేదు. వైఎస్ఆర్సీపీ బలమైన పార్టీ మరింత బలపడుతోంది. ఈయన ఎంత నొక్కాలని చూస్తే బంతిని గోడ కొడితే ఎట్లా తిరగి వస్తుందో అంతగా బలపడుతోంది. నేను ఇంతకుముందు అన్నట్టు మా వారి దానికంటే కూడా రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారు. కానీ తనకు రాజకీయంగా పూర్తిగా ఉనికి లేకుండా చేయాలని ప్రజలు ఇప్పటికే ఏడాది తిరగక ఉంది. ఇది కూడా ఏ చరిత్రలో ఏ పార్టీకి ఇంత బలంగా ఫలితాలు తెచ్చుకొని విజయం సాధించిన కూటమి లేదా పార్టీకి ఇంత త్వరగా అయితే జనం ఆల్రెడీ పాడగట్టాలని డిసైడ్ చేసుకున్నారు. ఈ పాలనకు అనేది 1 year తర్వాతనే బయటకు రావడం అనేది బహుశా ఏ చరిత్రలో ఉన్నది ఇక్కడ జరుగుతుంది. దీని ఫలితం రాష్ట్రంలో ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రావడానికి ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో, మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నారు అనుకున్నాం. కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు. పట్టుకురావడం, జైల్లో వేయడం, అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకు ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. ఒక నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంకోను జైల్లో పెట్టచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. భయము, బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు. కరేడు గ్రామ రైతులకి బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర యాదవ్ సంఘీభావం తెలిపారు. సాగు భూములను సోలార్ కంపెనీకి ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండో సోలార్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న రైతులకు బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర యాదవ్ మద్దతు తెలిపారు. కరేడు గ్రామంలో సాగు భూములను సోలార్ కంపెనీకి ఇవ్వడం సరికాదని రామచంద్ర యాదవ్ తెలిపారు. పరిశ్రమకు అవసరమైన భూములను వేరే చోట కేటాయించాలని అన్నారు. కరేడు గ్రామ రైతులకు మద్దతుగా సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులకు అండగా ఆందోళనకు దిగుతామని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మిరియం శ్రీనివాసులు, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలము కరేడు గ్రామం యొక్క గ్రామస్తులకు, రైతులకు సంబంధించిన సుమారు 8,300 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని ఇండో సోలార్ ప్రాజెక్ట్ అనే కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ యొక్క అధినేత ఎవరైతే విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారో, ఆ మాతృ సంస్థ ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే కంపెనీ ఉందో, ఈ కంపెనీ గతంలో అనేక రకాలుగా అవినీతి చేశారు. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలు విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా అవినీతి జరిపించి
సంబంధించి కాజేశారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు ఆ పార్టీ నాయకులు అనేక రకాలుగా పోరాటం చేశారు. మేము అధికారంలోకి వస్తే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ చేసిన అవినీతిని కక్కిస్తామని చెప్పి ఆనాడు ప్రగల్భాలకు పరికారు. మరి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి రైతులకు సంబంధించిన పచ్చటి పొలాలు 8,300 ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఏదైతే అవినీతిని కక్కిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారో వాటన్నింటినీ మర్చిపోయి ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి ఎన్నికలకు ముందే 40 కోట్ల రూపాయలు ముడుపులు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. అనధికారికంగా సుమారు 350 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు దానికి లబ్ధి చేకూర్చడానికి రైతుల జీవితాలలో మట్టి కొట్టి 8,300 ఎకరాలు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిని బీసీవై పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక్కడ రైతులందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రాణం పైన మేము భూములు ఇవ్వమని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నారు. వెంకటగిరిలో లబ్ధిదారులకి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పెన్షన్లు నగదు పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని 10వ వార్డు మనులాలపేటలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతి గడప గడపకు తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి నెల 1వ తారీఖున లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయాలన్నదే చంద్రబాబు సంకల్పమని తెలిపారు. వెంకటగిరి మున్సిపాలిటీలో మొత్తం 5,762 పెన్షన్లకు గాను 2,52,00,000 రూపాయలు ప్రతి నెల అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు ఇన్ఛార్జ్ రామదాసు గంగాధరం, మాజీ కౌన్సిలర్ పులుగోటి విశ్వనాథం, మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు, మాజీ పట్టణ ప్రెసిడెంట్ మంకు ఆనంద్, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో పెన్షన్లు గతంలో 10వ తారీఖు 15వ తారీఖు ఇచ్చేవాళ్ళు. ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మరి అందరికీ కూడా తెలుసు రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఇచ్చే పరిస్థితి లేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గొప్పతనం ఏంటంటే వితంతువులకి అది వికలాంగులకి అదేవిధంగా ఇంకా చేనేత కార్మికులకు అందరికీ కూడా ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళ ఇంటికి వచ్చి 7 గంటలకి పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. ఇబ్బందుల్లో ఉన్నా కానీ పెన్షన్ మాత్రం 1వ తారీఖు మార్నింగ్ ఇవ్వాలి. రేపు ఆదివారం ఉన్నా కానీ శనివారం ముందు ఇస్తాం. అదేవిధంగా 31వ తారీఖు ఏ డేట్ వచ్చినా కానీ మరి ఆదివారం వస్తే ఒకరోజు ముందే ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేసి టోటల్గా మన మున్సిపాలిటీలో 2,50,00,000 రూపాయలు మున్సిపాలిటీకి ఇస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద 33,000 చిల్లర మనం పెన్షన్ 66 లక్షలు టోటల్గా ప్రతి సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. జూన్ 15వ తేదీ నుంచి నర్రవాడ శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ఆలయ అధికారులతో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో వెలసియున్న శ్రీ వెంగమాంబ దేవస్థానంలో జూన్ 15వ తేదీ నుండి జరగనున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకి సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వెంగమాంబ దేవస్థాన ఏవో ఉషశ్రీ, కమిటీ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన వెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలంలో నరవాడ గ్రామంలో బ్రహ్మోత్సవాలు జరగబోతా ఉన్నాయి. వీటికి దేశ నలుమూలల నుంచి కూడా వెంగమాంబ తల్లి భక్తులు లక్షలలో ఇక్కడికి వచ్చే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తా ఉన్నాం. వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 5 రోజులు కూడా ఎవరికి ఏం ఇబ్బంది కలగకుండా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడానికి రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గత సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కొన్ని టీమ్స్ పెట్టుకొని మనం రివ్యూ చేసుకొని ఈ కార్యక్రమం చేసుకునే వాళ్ళం. ఈసారి కొద్దిగా మనం దాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకొని వెళ్ళి కొంత కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ అవ్వచ్చు, లేదంటే దాతలకి
మనకి ఏం కావాలి, ఇక్కడ దేవస్థానానికి ఏం కావాలని దాతలకి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళని ఎలా మనం అడగాలి, దాతల్ని ఎలా మనం ఇన్స్పైర్ చేయాలి అనే దానికి కొంత, అలాగే మనం గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే దానికి గాను 6,80,00,000తోటే మనం ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు సుముఖంగా ఉంది, అది కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఈ బ్రహ్మోత్సవాలు అవగానే వర్క్ స్టార్ట్ చేసుకొని కొంత ముందుకెళ్తాం. అలాగే మన దాతల నుంచి కూడా ఎంతోమంది దాతలు నాకు కూడా కాల్ చేస్తూ ఉన్నారు. వారికి స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్, అంటే ఇక్కడ బాగా ఇబ్బంది అనిపించిన సమస్య ఏంటంటే మనకు టాయిలెట్ సమస్య. ఆ రోజు 5 రోజులకు కూడా చాలా ఇబ్బంది పరిస్థితి. మనకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ లేనందువల్ల కొంత ఇబ్బంది అవుతా ఉంది. కొన్ని ఉన్నాయి కానీ ఆ కెపాసిటీ సరిపోవడం లేదు మనకు. అలాగే బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు స్థపతితో కూర్చొని, ఇక్కడ స్థపతి ఉంటారు, ప్రతి ఈవోకి మన గుడికి స్థపతి ఉంటారు, వారితో కూర్చొని ఎక్కడ ఏమేం చేయాలనేది వారు ముందుగా నిర్ణయించాలి. ఎట్లా పడితే అట్లా మనం ఎక్కడ పడితే అక్కడ మనం డోనర్ వచ్చారు కదా అని చెప్పి అక్కడ ఒకటి కట్టడం అది కరెక్ట్ కాదు. అది లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాలి దీనికి. ఎన్నికల్లో ఇచ్చిన మాటని సీఎం చంద్రబాబు నాయుడు నిలబెట్టుకుంటున్నారని మంత్రి నారాయణ తెలిపారు. 3వ డివిజన్లో ఆయన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే పండుగల పెన్షన్ల పంపిణీ సాగుతుందని మంత్రి నారాయణ ఆనందం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరం 3వ డివిజన్ జాఫర్ సాహెబ్ కాలువ గట్టుపై పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఆయనకి స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ నగదు అందజేశారు. దీంతో పెన్షన్దారులు ఆనందంలో మునిగిపోయారు. పెన్షన్దారుల యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తమ పిల్లలను వీఆర్ హైస్కూల్లో చేర్పించాలని పేరెంట్స్ కు మంత్రి సూచించారు. స్కూల్లో కల్పించే సదుపాయాలపై చిన్నారులకు వివరించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పెన్షన్ 4,000 చేస్తామని ఇచ్చిన మాటను సీఎం నిలబెట్టుకున్నారన్నారు. ఖజానా ఖాళీ అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ 100% అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జూన్ 12న తల్లికి వందనం అమలు చేస్తామని తల్లులకి ఆయన శుభవార్త చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ నందన్, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఆ నెల ఎకరా కానీ 1వ తేదీ కానీ ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేశారు. ఎన్డీఏ మేనిఫెస్టోలో ఒక ఇష్యూ, ప్రతి ఒక్కరికి 4,000 పెన్షన్ ఇస్తామని. ఎలక్షన్స్ ముందు మండు టెండలు, ఆ మండు టెండల్లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ ఇంటికాడు ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రండని అక్కడికి రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శ్రోత పడిపోయారు వృద్ధులు. అలా అరాచక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు, సచివాలయాలు ఉన్నారు, సచివాలయం సేవని పంపించండి, ఇబ్బంది లేదు. చెప్పిన ఇన్లా మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇన్లా గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్గా సచివాలయకి పిలిపించి ఆ ఎండలో మండు టెండలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రభుత్వం రాగానే ఫస్ట్ 4,000 పెన్షన్ చేస్తాను, చేయటమే కాదు 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానన్నారు. మార్చి, ఏప్రిల్, మే అన్న ప్రకారం మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాదు అధికారులకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ మార్నింగే మొదలుపెట్టాలి. ఒకవేళ 1వ తేదీ ఆదివారం కానీ ఏదైనా పండుగ వస్తే ముందు రోజు ఇవ్వండి. ఈ నెల 1వ తేదీ, నెక్స్ట్ మంత్లో 1వ తేదీ ఆదివారం వచ్చింది. అందుకని ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వమని చెప్పారు. రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో ఈరోజు ఈ యొక్క పెన్షన్స్ ఉదయం 6 గంటల నుంచి అటు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇస్తున్నారు. నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో అనేక పార్కుల్ని 1 ఇయర్లో డెవలప్ చేశాం. స్కూల్స్, వీఆర్ హై స్కూల్ రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారితో ఇప్పుడు కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న స్కూలు మూలాపేట స్కూల్ని కూడా ఏదైతే వీఆర్ హై స్కూల్ నేను చేశానో అదేవిధంగా చేస్తున్నారు. అదేవిధంగా మోడల్ స్కూల్ కూడా యాక్చువల్గా ఒకరు తీసుకున్నారు. వాళ్ళు కూడా దాన్ని రెనోవేట్ చేస్తామన్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా యాక్చువల్గా ఒక స్కూల్ తీసుకోమన్నాను, ఆర్ఎస్ఆర్ స్కూలు. రేపు ఉదయం వారు వస్తున్నారు, వారితో మాట్లాడి వారికి అడాప్ట్ చేస్తాను. ఈ విధంగా నెల్లూరు సిటీలో ఉన్న 54 స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్ కంటే బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ నుంచి వచ్చానని ఖచ్చితంగా ఈ 1 ఇయర్లో చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు సిటీలో 6,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. మున్సిపల్ స్కూల్స్లో నెల్లూరు సిటీలో 6,000 మంది స్కూల్స్ చదువుతున్నారు.
నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాలు అయిపోయే లోపల ఈ స్కూల్స్లో 10,000 మంది చదువుతారు. ఈరోజు 6,000 ఉన్నారు, 6,000 మంది ఉన్నారు. రాబోయే 4 సంవత్సరాల్లో 10,000 మంది అవుతారు. ఎలా అవుతారని మీరు అడగచ్చు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే వస్తారు. నేను చెప్పేది అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ 54 స్కూల్స్లో ఇవ్వబోతున్నా. ఈరోజు నారాయణ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అలానే వాటికంటే బెటర్ క్వాలిటీ ఇవ్వబోతున్నా. 2014-19లో చేశాను. రాష్ట్రంలో 2,000 మున్సిపల్ స్కూల్స్లో చేశాను. ఈ యొక్క మంత్రివర్యులైనటువంటి లోకేష్ గారితో నేను డిస్కస్ చేయమన్నారు. చేస్తే దాని మీద యాక్చువల్గా వారు కూడా సలహాలు ఇస్తున్నారు. వాడు సలహాలు కూడా తీసుకొని ఈ నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని మంచి స్కూల్స్గా, వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్గా చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు చేతికి నల్ల వస్త్రాలు సంఖ్యలుగా వేసుకుని నిరసన తెలియజేశారు. అక్రమ అరెస్టులకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని వైసీపీ నేత ఊటుకూరు నాగార్జున హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు డైవర్షన్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున విమర్శించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా చేతికి నల్ల వస్త్రాలు సంఖ్యలుగా వేసుకుని నిరసన తెలియజేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాగార్జున మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ పైశాచిక ఆనందం పొందుతుందన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. అక్రమ అరెస్టులకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అన్న. ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సర కాలం పూర్తవుతా ఉన్నా సరే ప్రజలకు ఇచ్చిన హామీల గురించి గాని, ప్రజలకు చేసిన మోసపూరితమైన వాగ్దానాల పట్ల గాని, వాటిని ఏ విధంగా అమలుపరచాలా అనే ఆలోచనను పక్కన పెట్టి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈ రోజు దానికి నిదర్శనం ఏంటంటే మా నాయకుడు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ గారు మీద చేసిన అక్రమ అరెస్టే ఇందుకు నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు, ప్రజల కోసం ఆయన పడిన తపన కావచ్చు, ప్రజల తరపున కావచ్చు, ప్రజల కొరకు కావచ్చు, ప్రతి రోజు కూడా నిత్యం ఇదే పార్టీ ఆఫీసులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ప్రజల తరపున పోరాడుతూ ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించే కార్యక్రమంలో ఎప్పుడు కూడా ముందున్న నాయకుడు మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు. ప్రజల తరపున పోరాడుతున్నాడు, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపిస్తున్నాడు అనే ఒకే ఒక కారణంతోనే కొంతమంది చేసిన కొన్ని అభియోగాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తూ అదేదో మేము గొప్ప సాధించేసాము, ఏదో దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చేసాము అనే ఇదిలో ఈరోజు సర్వేపల్లికి సంబంధించిన ఒక నాయకుడు జబ్బలు జరుచుకుంటూ నిన్న మొన్నటి రోజున మహానాడులో కూడా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నెల్లూరు ప్రజలే కాదు యావత్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలామంది ఈరోజు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందని తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎంత హుందాగా ఉంటాయంటే దాదాపుగా ఒక జెడ్పీ చైర్మన్గా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఎంతో హుందాగా ఆ జెడ్పీ చైర్మన్ కావచ్చు, అక్కడి నుంచి కావచ్చు, ఈరోజు రాష్ట్ర మంత్రిగా కావచ్చు, ఒక నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన అవలంబించిన తీరు కావచ్చు, ప్రజలకు ఆయన అందుబాటులో ఉన్న విధానం కావచ్చు, ఆయనకు ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దాన్ని నచ్చక ఈరోజు సర్వేపల్లికి సంబంధించిన ఒక నాయకుడు కూటమి అధికారంలో ఉందనే ఒకే ఒక కారణంతో ఆయన ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడు, కార్యకర్తలకి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాడు, నిత్యం ప్రజల కోసం పోరాడుతున్నాడు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఒక అభియోగాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా ఆయన అరెస్ట్ చేస్తూ కనీసం ఇక్కడ కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా ఎక్కడ కూడా ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ కూడా రాకుండా ఆయన చేసిన చర్యలను చూస్తే సిగ్గుతో తలదించుకున్న పరిస్థితులు ఈరోజు నెల్లూరు రాజకీయాల్లో. ఈరోజు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఆరంభం కంటే ముగింపు చాలా గొప్పగా ఉంటుంది. ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు ఏదైతే అక్రమ కేసుల బనాయిస్తూ ప్రశ్నించే గొంతుకు సంఖ్యలు వేయాలనే ఆలోచనతో మీరు అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మా నాయకుని అరెస్ట్ చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కావచ్చు భయభ్రాంతికి గురి చేయాలని మీ ఆలోచనని తిప్పుకొడుతూ మా నాయకుడు, మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలతో, ఆయన మాకు ఇచ్చిన భరోసాతో రెట్టింపు ధైర్యంతో ఈరోజు మీడియా ముందుకు మేము వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తూ మాకు జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకు తెలియజేసే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో కావచ్చు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయంలో కావచ్చు గట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో
ఖచ్చితంగా మీరు ఏ సంస్కృతిని అయితే మొదలుపెట్టారో ఆ సంస్కృతిని మేము ముగించే రోజు ఖచ్చితంగా మీ నాయకులు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే మా నాయకుని అక్రమంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా జిల్లా యువజన విభాగం తరఫున మేము తీసుకుంటామని ఖచ్చితంగా మా నాయకుల ఆదేశాలతో రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మా యొక్క కార్యాచరణాన్ని రూపొందించుకుంటామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరితో త్వరగానే క్లీన్ చిట్తో బయటకు వస్తారని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు సిటీలో 3 లక్షల కుటుంబాలకు ₹2కే 20 లీటర్ల మంచినీటిని అందిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. నగరంలోని 53, 54 డివిజన్లలో ఎన్టీఆర్ సుజల సురక్ష ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. తనపై నమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, వారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో నగరపాలక సంస్థ అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు, ఎంతవరకు పనులు జరిగాయి తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రజల అభిష్టానికి అనుగుణంగా ఇంకా చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు కాలువల్లో ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇంకా పలు విషయాలపై మంత్రి అధికారులకు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు ఇంజనీరింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాలపై అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎదుటే ఆలయ ఈవో వ్యవహరిస్తున్న తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 15వ తేదీ జరిగే నర్రవాడ శ్రీ వెంగమాంబ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నెలకొన్న అనేక సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల్లో కార్యనిర్వహణ లోపం, అన్నదాన సత్రంలో భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఈవోపై గ్రామస్తులు మండిపడ్డారు. భక్తులు అన్నదాన సత్రానికి విరాళాలు అందిస్తున్నా రుచికరమైన భోజనం అందించకుండా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్న తీరు వారు ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఎమ్మెల్యే ముందే బాహాటంగా అన్ని సమస్యలను ప్రస్తావించారు. గోశాల నిర్వహణ కూడా సక్రమంగా నిర్వహించాలని వారు తెలియజేశారు. టెండర్ల విషయంలో కూడా అధిక భారాన్ని మోపుతున్నారని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు నలిగిపోతున్నారని వాపోయారు. ఎమ్మెల్యే వెంటనే చొరవ తీసుకుని ఆలయంలో నెలకొన్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపాలని గ్రామస్తులు వేడుకున్నారు. అది కాకుండా ఇప్పుడు టాయిలెట్ ప్రాజెక్ట్ అన్నారు కదా, దానికి సపరేట్గా ఒక ఫ్లైయర్ ఒకటి రెడీ చేసుకొని దానికి డోనర్స్ ఆ ఫ్లైయర్ ఒక డోనర్స్ చేతిలో పెట్టి ఇది చేస్తే ఇది మీ పేరు ఇక్కడ వేస్తామనో లేకపోతే మీకు ఇదేనో లేకపోతే మీరు ఇంకొకమంది తీసుకొచ్చి కలిసి ప్రాజెక్ట్ చేయండి. ఒకవేళ మంచి భోజనం పెట్టమని డబ్బులు ఇస్తారు. గత 30 సంవత్సరాల నుంచి ప్రతి బ్రహ్మోత్సవాలకి బుధవారం 2 పూట్ల, గురువారం మధ్యాహ్నం అన్నదానం మేము నిత్యంగా చేస్తున్నాం సార్. 25 ఇయర్స్ నుంచి ఇక్కడ కట్టిన ప్రతి నిర్మాణాలు భక్తులు అమ్మవారి పేరు మీద ఇచ్చిన దాతలే. మేము విరాళాలు ఇచ్చిన వాళ్ళం తల్లి, కొంచెం మమ్మల్ని దయ ఉంచి గుర్తుంచుకోండి. వాటి పరిస్థితి ధైర్యం ఉంది. ఒకసారి మీరు దాన్ని తనిఖీ చేయాల్సిన అవసరం అవుతుంది. దాని మీద కూడా ఏమంటే ధర్మకర్త గారు, యువ గారు చెప్పాలంటే ఇక్కడ మిత్రులు అందరూ కూడా గోసేవ చాలా ఇబ్బందికి గురవుతుంది. పశుగ్రాసం కానీ గోసేవలు కానీ గతంలో ఎన్ని ఆవులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఆవులు ఉంది, వాటి సంఖ్య తగ్గిస్తారా పెంచుతారా కానీ వాటిని బాగా చూసే పని చేస్తే ఈ గ్రామం చూసేదిగా హ్యాపీగా ఉంటుందని ఒక సూచన రాష్ట్రీయ స్వయం సేవ సంఘ తరఫున. అసలు సంవత్సరం నుంచి లేవు సార్. ఎక్కడి నుంచే మ్యాపింగ్ రోడ్ సార్. రోడ్ సార్ సైలెంట్ బోర్డ్ సార్. అదొక ప్లేస్ సార్. ప్లస్ పాయింట్ వడ్డుపాలెం కాడ డ్రమ్స్ వస్తాయి కదా సార్, అక్కడ 10 మంది ఉంటారు. ఇక్కడికి వచ్చి 5 మెంబర్స్ ఉంటారు సార్. పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసి ఇచ్చేందుకు వీఆర్ఓ ₹15,000 డిమాండ్ చేశారు. అంత నగదు ఇచ్చే స్తోమత లేని రైతు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. దీంతో అధికారులు రంగంలోకి దిగి లంచం తీసుకుంటున్న వీఆర్ఓ గంగాధర్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం జమ్మవరం గ్రామ సచివాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
కాకర్లపాడు గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కు సంబంధించిన ఎకరా 78 సెంట్లు భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నాడు. అయితే పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసి ఇచ్చేందుకు వీఆర్ఓ గంగాధర్ 15,000 డిమాండ్ చేశారు. ఈ క్రమంలో లంచం ఇచ్చేంత స్తోమత లేకపోవడంతో అశోక్ కుమార్ ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో అశోక్ కుమార్ వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా వీఆర్ఓ గంగాధర్ ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్ఓపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శిరీష వివరాలను వెల్లడించారు. మాకు అందిన సమాచారం మేరకు ఈరోజు జమ్మవరం సచివాలయంలో రైడ్ చేయడం జరిగిందండి. వీఆర్ఓ పైన కంప్లైంట్ మాకు వచ్చిన కంప్లైంట్ యొక్క వాళ్ళ పెద్దమ్మ గారి పొలం యొక్క ఫైల్ని మిటేషన్ చేయడానికి, అది ప్రాసెస్ చేయడానికి జమ్మవరం వీఆర్ఓ అయిన గంగాధర్రావు గారు 15,000 లంచం డిమాండ్ చేసేసి ఈరోజు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామండి. ప్రొసీడింగ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి జమ్మవరం సచివాలయంలోనే. ఫర్దర్గా కోర్టులో రిమాండ్గా ప్రొడ్యూస్ చేస్తున్నాము. వచ్చేసి త్రోవగుంట అశోక్ కుమార్. కంప్లైంట్ వాళ్ళ పెద్దమ్మ గారి ఫైల్ మిటేషన్ చేయడానికి ప్రాసెస్ కోసం అనేసి 15,000 డిమాండ్ చేయడం జరిగింది. టోటల్గా 1.78 ఎకరా 78 సెంట్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఒకరోజు ముందే పెన్షన్ల పండుగ వచ్చేసిందన్న మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారని వ్యాఖ్య. మాజీ మంత్రి కాకానితో ములాఖాత్ అయిన సజ్జల వచ్చే కాలంలో దీని ఫలితాలు భయంకరంగా ఉంటాయని కూటమి ప్రభుత్వానికి వార్నింగ్. వీర్లగుడిపాడులో లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ఆనం పెన్షన్ల పంపిణీలో భారతదేశంలోనే ఏపీ నెంబర్ 1 అని ప్రశంస. జూన్ 15వ తేదీ నుంచి అత్యంత వైభవంగా నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకర్ల. జమ్మవరం గ్రామ సచివాలయంపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు 15,000 లంచం తీసుకుంటున్న వీఆర్ఓ గంగాధర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.